నీ కృపకే మేము అప్పగించుకుంటూ నీ కార్యాలను ఆశిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనమందరం వినడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనాన్ని, 36వ వచనాన్ని, 37వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. చదివిన ఈ లేఖనాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమె ప్రియులరా, ఈ పూట మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన విశేషమైన కృపకై ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి ప్రియులు దైవజనులు జాన్ గారికి ప్రత్యేకంగా వందనాలు. వేదిక మీద ఉన్న సాకులందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కుడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరం దీవించునుగాక. ఆమె మంచి సంగీతాన్ని అందిస్తున్నారు ఎల్బేజ్ గారి టీంకి ప్రత్యేకంగా వందనాలు. మంచి సౌండ్ ఇచ్చారు వారికి కూడా. నేను ఇక్కడ రావడానికి గల కారణం దైవజనులు సామ్యూయల్ గారు. వారికి మాకు ఒక మంచి దైవికమైన అనుబంధాన్ని ప్రభు ఏర్పాటు చేశారు. అందుని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక తడువు చేయకుండా లేఖనాలలోనికి మనం వెళదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం మనం చదివింది 1912వ సంవత్సరంలో మానవుడు ఓ పెద్ద వాడ కట్టాడు. చాలా పెద్దవాడు అది. 1912 అంటే చాలా సంవత్సరాలు 100కు పైనే. అయితే ఈ వాడకున్న ప్రత్యేకత ఏంటంటే అప్పటిదాకా ఒక కంపార్ట్మెంటే ఉండేదంటే ఒక షెల్టర్లుగా అంతస్తు ఉండేది. బట్ 1912లో మానవుడు 3 కంపార్ట్మెంట్లతో పెద్ద వాడ కట్టాడు. ఈ వాడ నిర్మాణం చేయబడిన తర్వాత వాడ సంస్థ ఏం చేసిందంటే టికెట్స్ అవైలబుల్గా పెట్టింది. ఇందులో తొలి ప్రయాణాన్ని తీపి జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవరైనా ప్రయాణం చేయొచ్చు అని. ఆ పెద్ద వాడలో 2200 మంది తమ టికెట్స్ బుక్ చేశారు. వాళ్ళు ఆ 2200 మందిలో రాజకీయ నాయకులు, ధనవంతులు, అపార కుబేర్లు, సినీ ప్రముఖులు, మాజీ నాయకులు, ఇలా చాలా చాలా పేరు మోసిన గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. మొత్తానికి ఆ ప్రయాణం చేయాల్సిన రోజు రాని వచ్చింది. ఆ ప్రయాణం చేస్తూ ఉండగా అంటే ఆ వాడ స్టార్ట్ అవుతున్న టైంలో చాలామంది ఏమనుకున్నారంటే కనీసం మనం ప్రయాణం చేయలేకపోతున్నాం, దూరంగా నుండైనా చూద్దామని వచ్చి చూడడం ప్రారంభించారు. ఈలోపు BBC న్యూస్ రిపోర్టర్ ఒక ఆయన వాడను కట్టినోడి దగ్గరకు వచ్చి ఇలాగ అన్నాడు, సార్ ఈ వాడ నిర్మాణం చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి, చాలా చాకచక్యంగా చాలా జ్ఞానంతో కట్టారు, కానీ మీరు ఈ ప్రయాణాన్ని శీతాకాలంలో ఎందుకు పెట్టారు? మంచు గడ్డలు అనేవి, ఐస్బర్గ్స్ అనేవి సముద్రంలో పేరుకుపోయి ఉంటాయి కదా, అట్లాంటిక్ ఓషన్ అంతా ఐస్ గడ్డలు ఉంటాయి. ఐస్ గడ్డలు అంటే మన ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉండవు, చాలా మందంగా చాలా పొడుగుగా ఉంటాయి. అవి చాలా పెద్ద పరిమాణంతో ఉన్న ఓడలను కూడా ఏం చేస్తాయి అంటే ముంచేస్తాయి. అందుకే అడిగాడు ఆయన, కాదు సార్ ఇప్పుడు ప్రయాణం చేసి వెళ్తున్నారు,
కనిపించిన ఐస్బర్గ్స్ అన్నీ కూడా నీటిలో ఉండిపోతాయి కదా, జరగరాని ప్రమాదం ఏదైనా జరగవచ్చు కదంటే కట్టినోడు కోపం వచ్చింది. నేను అంత బలహీనంగా కట్టాను అనుకున్నావా? నేను చాలా పటిష్టంగా దీన్ని నిర్మించాను, అందుకే కదా దీనికి ఈ పేరు పెట్టాను అన్నాడు, టైటానిక్ అని. చెప్పండి ఏంటిది టైటానిక్ అంటే? అర్థం ఏంటంటే అన్సింకబుల్ షిప్ అని. అంటే ఎవడు దీనిని ముంచలేడు, దేవుడు కూడా ముంచలేడు అన్నాడు. బాగా గమనించాలి. కట్టింది మనుషుడే, కానీ ఎక్కడ దాకా వెళ్ళాడు? దేవుడు దాకా వెళ్ళి అన్నాడు, ఇది దేవుడు కూడా ముంచలేడు అన్నాడు. ఏమైందో మనందరికీ తెలుసు అనుకుంటా. 1912 ఏప్రిల్ 14 అర్ధరాత్రి, అంటే ఇంచుమించు రాత్రి వేళ 11:32 కనిపించిన ఐస్బర్గ్ని ఢీకొని గ్రౌండ్ ఫ్లోర్ అంతా పగిలిపోయి టైటానిక్లోకి నీళ్ళు వచ్చేసినాయి. 2 కంపార్ట్మెంట్లు మునిగిపోయి పై కంపార్ట్మెంట్ ఒకటే నీటి మీద తేలుతూ ఉంది. సో వాళ్ళ అంచనాలన్నీ తలక్రిందులు అయిపోయాయి. మునిగిపోయే చివరి దశలో మైలర్ని పిలిచాడు. మైలర్ని పిలవగానే పరుగున వచ్చాడు. ఏంటి సార్, కెప్టెన్ గారు ఏంటి రమ్మన్నారంటే, ఏం లేదు, నేను కొన్ని మాటలు చెప్తున్నా, ఈ రాయమన్నాడు. సార్ చెప్పే ఓపిక మీకున్నా, రాసే ఓపిక మాత్రం నాకు వణుకుతున్నాయి సార్, భయంతో ఎప్పుడు మునిగిపోతాం తెలియట్లేదని. కారణం ఏంటంటే ఓషన్ అనేది ఎట్లా ఉంటుందంటే అట్లాంటిక్ ఓషన్. వన్స్ ఒక వ్యక్తి సముద్రంలో పడిపోయాడంటే 5 నిమిషాల లోపలనే ప్రాణం పోగొట్టుకుంటాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి -డిగ్రీ క్లైమేట్ అంతా కూడా చాలా మైనస్లో ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే బ్రీతింగ్ అంతా ఆగిపోద్ది, బ్లడ్ క్లాట్ అయిపోద్ది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోద్ది. చాలా 3 నుండి 5 మినిట్స్ లోపలే తన ప్రాణాన్ని ఈజీగా పోగొట్టేసుకుంటాడు. ఎంత గజెత్తగాడైనా అంత చలిగా ఉంటుంది వాటర్. అందుకని అందరికీ చాలామంది చనిపోయారు ఆ రోజు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మెయిలర్ని పిలిచి కెప్టెన్ కొన్ని మాటలు చెప్తుంటే మెయిలర్ రాశాడు. అందులో ఏమని రాశారంటే, మా తలలకి పొగరు ఎక్కువైందని రాయించాడు. మేము ఊహించింది ఏది మా జీవితాల్లో జరగలేదు, మా అంచనాలన్నీ తలక్రిందులు అయిపోయాయి, నట్టనడి సముద్రమున దిక్కు లేక మునిగి చచ్చిపోతున్నాం, కనీసం మా మీద కోపాలుండి విడిచిపెట్టి జాలుంటే పసిపిల్లల్ని ఆడవాళ్ళని కాపాడతాక ముందుకు రమ్మన్నాడు. అలా చెప్పగానే రాసి టైటానిక్ నుండి అదే సముద్రంలో ప్రయాణం చేస్తున్న మిగతా వాడలకి మెయిల్ చేశాడు. టైటానిక్ నుండి 7 మైళ్ళ దూరంలో ప్రయాణం చేస్తున్నటువంటి శాంసన్ అనేటువంటి ఒక వాడ ట్రావెల్ చేసుకుని వెళ్తుంటే ఆ వాడకి మెయిల్ వెళ్ళింది టైటానిక్ నుండి. ఆ మెయిల్ని రిసీవ్ చేసుకున్నటువంటి శాంసన్ వాడ కెప్టెన్ ఏం చేశాడంటే, అందులో ఏముందని చదివాడు. చదువుతూ ఉంటుండే ఇప్పుడు మీకు ఏం చెప్పినది అదంతా కనబడింది. ఆయన అన్నాడు, సహాయం చేద్దామా అని అడిగాడు. వెంటనే అందులో ఉన్నటువంటి మెయిన్ ఇన్ఛార్జ్ కోపం వచ్చి అన్నాడు, మనం చేపల వేటకి ఇన్లీగల్గా వచ్చాం, అంటే ప్రభుత్వపు అనుమతులు లేకుండా మనం సముద్రంలోకి వేటకు వచ్చాం, ఇప్పుడు వెళ్ళి సహాయం చేసాం అనుకో, రేపు పేపర్లో పడితే మనల్ని ఎంక్వైరీ చేశారనుకో, రేపొద్దున మనం అనుమతి లేకుండా వచ్చినందుకు ఇప్పుడు ఇన్లీగల్గా వచ్చాము, రేపొద్దున లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవడు సావుని ఆవిడకు వదిలేయాలి, మనం ఎందుకు రిస్క్లో పడాలని ఆగిపోయాడు. ఎన్ని మైళ్ళు చెప్పండి? 7 మైళ్ళ దూరంలో ఉన్న వాడ అక్కడ చాలామంది చనిపోతున్నారన్న ఆలోచన కన్నా తాను ఎక్కడ రిస్క్లో పడిపోతానన్న భయం. మరలా టైటానిక్ నుండి 14 మైళ్ళ దూరంలో ప్రయాణం చేస్తున్నటువంటి కాలిఫోర్నియా నుండి వాడకు కూడా మెయిల్ వెళ్ళింది. ఆ వాడకు మెయిల్ వెళ్ళగానే ఆయన కూడా దాన్ని చదివి అయ్యో వాడ మునిగిపోతుందంట అని బాధపడి ఏం చేద్దామంటే, ఇప్పుడెవడు వెళ్తాడు చీకట్లో, దారంతా కఠినంగా ఉంది కానీ అంత పెద్ద వాడలకే ప్రమాదం జరిగింది, మందేముంది, రేపు చూద్దాం అన్నాడు ఈయన. బాగా గమనించండి. ఆడేమో మనం ఎందుకు రిస్క్లో పడాలని, ఈడేమో రేపు ఎప్పుడైనా చూద్దామలే అన్నీ అనుకూలత ఉన్నప్పుడు అని. టైటానిక్ నుండి 58 మైళ్ళ దూరంలో ప్రయాణం చేస్తున్న కర్పాతియా అనే ఒక వాడ ట్రావెల్ చేసుకుని వెళ్తుంది. ఈ కర్పాతి అనే వాడకి టైటానిక్ నుండి మెయిల్ వెళ్ళగానే ఆ కర్పాతి వాడ కెప్టెన్ తన సిబ్బందితో అన్నాడు, పేరు మోసిన అతిపెద్ద వాడ మునిగిపోతుందంట, సహాయం చేద్దాం అనుకుంటున్నాను, మరి ఏం చేద్దాం అన్నాడు. వెళ్దాం సార్, తప్పకుండా వెళ్ళి సహాయం చేద్దామంటే కెప్టెన్ అన్నాడు, వెళ్ళాలని మనకు ఉండొచ్చు కానీ మార్గం ఎలాగుందో మనకి తెలియదు,
ఆ మార్గాలను సరళపరచగలిగిన దేవునికి మనము ప్రార్థన చేద్దామన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో సిబ్బంది అంతా కూడా మోకరించి ప్రార్థన చేసి తమ మార్గాలన్నీ ఎవరికి అప్పగించారు? దేవునికి అప్పగించారు. అప్పగించి టైటానిక్ దగ్గరకు వచ్చి 608 మంది ప్రాణాలను కాపాడారు. వాడు క్రైస్తవుడు. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని వందల మందిని? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రపంచం ఎలాంటిదంటే 3 తెగలు. ఎదుటివాడు ఎంత నాశనం అయిపోయినా సరే వాడికి ఏమీ అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి సహాయం చేస్తే నా మీదకి ఏదన్నా వస్తుందేమో, నేనేదైనా తెచ్చుకోవాల్సి వస్తుందేమో, ఎందుకు వచ్చింది మనం రిస్క్లో పడే కన్నా సెక్యూర్గా ఉంటే బెటర్ కదా అనుకునేది ఈ లోకం. రెండో వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి సింపతి జాలి ఎక్కువ. కాకపోతే వీళ్ళు ఏమనుకుంటారంటే సమయం ఉన్నప్పుడు, చేతులు డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, కుదిరినప్పుడు చేద్దాం అనుకుంటారు వీళ్ళు. ఈ లోపు అవతలోడు చచ్చిపోతాడు. ఈ ప్రపంచం అంతా ఇలాగే ఉంది. కానీ ఇదే ప్రపంచంలో 3వ జాతి ఉంది. ఆ జాతి ఏంటంటే ఏదో ఒకటి అవుతుంది, ముందు వెళ్ళి వెతికి కొందరినన్నా రక్షించాలన్న తపన. అది క్రైస్తవ జాతి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడేమో దేవుడు కూడా ముంచలేడని మునిగిపోయాడు. వీళ్ళేమో కర్పాతి కెప్టెన్, వాడ చిన్నదైనా సరే దేవునికి తమ మార్గాలు అప్పగించుకొని వెళ్ళేసరికి ఏ పడవైతే మునగదన్నారో మునిగిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ చిన్న పడవలో ఉన్న కొంతమంది 600 మంది పైచిలుకుగా కాపాడారు. స్తోత్రం కలుగునుగా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాత్రి ఏ సమస్యల చేత, ఏ తుఫానుల చేత, ఏ కలవరాల చేత, ఏ కన్నీటి ప్రవాహం చేత, ఆవేదనల చేత, అర్థం కాని పరిస్థితుల మధ్యలో నీ జీవితం అనే పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉందేమో, కానీ వాటన్నిటికీ రాత్రి ఒక పరిష్కారం నా దేవుడు వాక్యం ద్వారా అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలనంటే, మార్క్స్ వార్త మనకు నేర్పే పాఠ్యాంశం చాలా గొప్పది. మీరు ఇంటికి వెళ్ళాక 4వ అధ్యాయం కొంచెం స్టడీ చేయండి. 4వ అధ్యాయం ఏమని మాట్లాడుతుంది? యేసుప్రభువు గలిలయ సరస్సు తీరంలో ఎక్కువగా పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలకి కానీ ఆయన మాటలకి అనేకులు ఆకర్షించబడి వచ్చేవాళ్ళు. అక్కడికి ఆయన వచ్చినప్పుడు చాలామంది విస్తారమైన ప్రజలు వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్నారు. వింటూ ఉండగా ఆయన ఏం చేశాడు? ఉపమాన రీతిగా చాలా సంగతులను వారికి ఏం చేశాడంట? బోధించుచు వచ్చాడు. బోధించుచు ఏమన్నాడు? 4వ అధ్యాయం 2వ వచనం ఉంటుందన్నమాట. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులను వారికి బోధించి తన బోధలో వారితో ఎట్లన్నాడు? ఏమని? వినుడి. చెప్పండి ఆ పదం. ఏమన్నాడు అమ్మా? ఆయన అన్న మాట ఏంటి? ఆ రోజు ప్రసంగం పేరు వినుడి. అంతే. నేను అడిగే ఒక మాట ఏంటంటే, అప్పటిదాకా చాలా సంగతులు ఆయన చెప్పినప్పుడు, ఉపమానాలని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడినప్పుడు మరి వాళ్ళు వినలేదంటారా? ఇప్పుడెందుకు ఏదో ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నట్లు వినుడి అని చెప్పడానికి కారణం ఏంటి? వినడం అనేది మానవ జీవితంలో ఒక విధేయతకి సాదృశ్యం. కారణం ఏంటంటే, చాలామంది దేవుని మాట వెనకే తమ జీవితంలో వైఫల్యాలను, అపజయాలను కొని తెచ్చుకుంటున్నారు. వినడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. ఈరోజు చాలామంది వింటారు, కానీ ఎవరి మాటలు వింటారంటే చెప్పుడు మాటలు బాగా వింటారు. నాశనం చేసి పాడు చేసే వాళ్ళ మాటలు బాగా వింటారు. కొంతమందికేమో రాజకీయ నాయకుల ఉపన్యాసాలు, అర్థం లేని లాజిక్లు మాట్లాడేటువంటి హీరోయిన్ల యొక్క ఇంటర్వ్యూస్, లేకపోతే బ్రాడ్కాస్ట్ లైవ్లు కానీ ఇవన్నీ బాగా ఆసక్తిగా వింటూ ఉంటారు. ఇవన్నీ విని తమ జీవితాల్లో కూడా వాటన్నిటిని పాటిస్తే బాగుపడతామేమో అనుకుంటారు. నేను అనే మాట ఏంటంటే, మనుషుడు మాట నిన్ను మరణించేలాగా చేయొచ్చేమో కానీ దేవుని మాట మాత్రం నిన్ను బ్రతికించగలుగుతుంది. హల్లెలూయా. నీ గొప్ప చిక్కుముడులను విప్పడానికి పరిష్కారం దేవుని వాక్యమే. కారణం ఏంటంటే, ఎవరి మాట విన్నా సరే పాడవుతామేమో కానీ దేవుని మాట వింటే మనం ఎప్పటికీ పాడవం. కారణం ఏంటి? ఎందుకు వినాలి అసలు మనిషి? లేఖనం ఏమని మాట్లాడుతుందంటే, మీరు అడగవచ్చు, వింటే మాకేంటి సార్ అంటే, బైబిల్ అంటుంది వినుట వలన విశ్వాసం. బాగా వినాలి. వింటే ఏం పుడుతుంది మనిషిలో? ఫెయిత్ అనేది జనరేట్ అయ్యేది దేని బట్టి అంటే లిజనింగ్ని బట్టే ఉంటుంది. ప్రాపర్ మెథడ్లో నువ్వు దేవుని వాక్యాన్ని వినలేదనుకో,
విశ్వాసం యొక్క పుట్టుదల లేదా దాని యొక్క బిగినింగ్ స్టేజ్ అనేది ఎట్లా దొరుకుతుంది నీకు? వినండి. అది కూడా ఎవరిని గురించిన సంగతులు అన్నాడు? క్రీస్తును గురించిన సంగతులే వినమన్నాడు. ఆ సంగతులు వినాలి. వింటేనే ఏదైనా మనము పొందుకోగలుగుతాం. కానీ మనం ఏం చేస్తామంటే వినక చాలామంది విఫలమైపోతున్నారు. మీకు అర్థమవడానికి మాట చెప్తాను. ఏవయ్యా, దేశానికి ఏమో సైన్యాధిపతివి, పేరేమో గొప్పగా ఉంది, కానీ ఒళ్ళంతనేమో జబ్బు వేసుకొని ఉన్నావు. ఎన్ని హాస్పిటల్ తిరుగుతావు? నేను మాట చెప్తాను, మా ఊరు పో, మా ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు, ఎలాంటి రోగమైనా తగ్గుతుంది పో అన్నది. సరే, ఇంట్లో పని మనిషి కదా, మన బాగో కోరే చెప్తుంది కదా అనుకొని నయమాన్ ఏం చేశాడంటే రథాలన్నీ తీసుకొని ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా మీ గురించి మా ఊళ్ళో మా ఇంట్లో పనిచేసే పని పిల్ల చెప్పింది, నువ్వు ప్రార్థన బాగా చేస్తా ఉండదు కదా, నాకేమో ఉంటున్నట్టు ఇలాంటి జబ్బు ఉంది, ప్రార్థన చేయమంటే ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళిపోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిపో అన్నాడు. బాగా వినాలి. ఈయన ఎందుకు వచ్చాడు? స్వస్థత కోసం, రోగం బాగు చేసుకోవడం కోసం వచ్చాడు. కానీ ఎలీషా ఏమన్నాడంటే బాగుదల లేదు, స్వస్థత లేదు, పోయి ఏం చేయమన్నాడు? యోర్దాను నదిలో మునగమన్నాడు. ఈ మాట అనగానే ఆడికి చాలా బీపీ వచ్చేసింది, చాలా కోపం వచ్చేసింది. కారణం ఏంటంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను? సిరియా దేశం నుండి వచ్చాను. అక్కడి నుంచి వస్తే కనీసం వందనాలు చెప్పడం, కూర్చోడు, ఏం చెప్పకుండా పోయి అక్కడ మునగమన్నాడు. ఆ మాత్రం నదులు మా ఊళ్ళో లేవు అన్నాడు. బాగా గమనించాలి. కొన్నిసార్లు మన దగ్గర ఉన్నవి దేవుని దగ్గర ఉన్నట్టు కూడా కనబడుతుంటాయి. మన మాటలే దేవుని మాట కింద కూడా ఉంటుంది ఒక్కోసారి. కాకపోతే మన మాటలో ఎందుకో తెలియదు, ఫలం ఉండదు. కానీ ఆయన మాట్లాడితే మాత్రం ఎలాంటి కార్యమైనా జరుగుతుంది. వీడు అంటాడు, పదర తిప్పారు రథం, మన ఊళ్ళో వెళ్ళిపోతాం, మన ఊళ్ళో లేవండి, ఆ మాత్రం 7 కాదు 77 సార్లు మునుగుదాం అన్నాడు. రథం తిప్పేత ఉన్నప్పుడు తోలేవాడు అన్నాడు, కాదు సార్, అంత బీపీ ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు? ఏమన్నాడు పాస్టర్ గారు? జోబులు ఏమన్నా డబ్బు తీసి దాన ధర్మాలు చేయమన్నాడా? అన్నదానాలు చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? పోయి 7 సార్లు మునగమన్నాడు. ఒళ్ళు ఏమన్నా బద్ధకం అన్నట్టు మాట్లాడాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని మాట ఎందుకు విన్నాం మనం? దైవజనుడు చెప్పే మాట ఎందుకు విన్నాం? అసలు డాక్టర్ గారు చెప్తే పరగడుపున బెళ్ళేమంటే ఇవా చెప్పండి, వేస్తావా? టిఫిన్కి ముందు ఒకటేయమండి, టిఫిన్ తర్వాత ఒకటేయమండి, సాయంత్రం అయితే పరగడుపున బెళ్ళ పోతామేంటి? పోగా ఆడు చెప్పింది వేదం అంతే, గీత దాటవు నువ్వు. ఈ రోజుల్లో మనుషులకి గొప్పోళ్ళకి వారు మాట్లాడే మాటకి విలువ చూపిస్తున్నాం, కానీ అసలు నీ జీవితపు స్థితిగతులను మార్చేసే దేవుని మాట ఎక్కడ వింటున్నాం మనం? ఎవరి దగ్గర క్వశ్చన్ అయ్యాం, దేవుని దగ్గర మాత్రం చాలా క్వశ్చన్లు ఎత్తుంటాం. అందుకనే వీడు చెప్తున్న మాటలకి సిరియా సైన్యాధిపతికి ఉన్నటువంటి నయమానికి నిజమే కదా, సరే వెళ్ళు ఒకసారి మునుగుదాం అన్నాడు. 7 మార్లు మునగగా దేవుడు అతనికి ఏమిచ్చాడు? స్తోత్రం కలుగునుగాక. కొన్ని కార్యాలు మునగడాన్ని బట్టో నదుల్లో దిగడాన్ని బట్టో రాదు, మాట వినే ప్రక్రియను బట్టి ఉంటుంది. ఎందుకంటున్నానంటే, నైవేద్యం చెల్లించే వారంగా ఉన్న, బలులు అర్పించే వారంగా ఉన్న యెహోవా మాట వినుటయే అన్నాడు కదా. నువ్వు ఎంత పెద్ద బలి అర్పించినా, ఎంత పెద్ద కానుకేసినా దేనికన్నా గొప్పది? బలులు అర్పించేదానికన్నా ఏది గొప్పదని చెప్తుంది? దేవుని మాట వినడమే. వింటున్నావా? వినకపోతే ఎట్లా జరుగుతుంది? అందుకే అన్నాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు. ఆ విశ్వాసం ఎందుకు ఉపయోగపడుతుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు. అంటే ఈ విశ్వాసం దేని బట్టి వస్తుంది అంటే, వినేదాన్ని బట్టి వస్తుంది. ఆ విశ్వాసం బట్టి మనం ఎవరికి ఇష్టలుగా ఉంటామో దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఇప్పుడు ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికితే మనకేంటి అంటే, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఈ సమాధానమే కదా మనందరికీ కావాల్సింది. ఈ సమాధానాన్ని పొందుకోలేక, వాటిని సంపాదించుకోలేక మనము విశ్వ ప్రయత్నాల వేటలో అపజయాన్ని మూటగట్టుకొని మన జీవితాల్ని ఇలాగ పాడు చేసుకోవడానికి కారణం ఏంటంటే,
మాటలో దాగి ఉన్న ఎంత గొప్ప ఆశీర్వాదం. నాకు సమాధానం కావాలి సార్ అంటే ఆయనకి ఇష్టడుగా ఉండు. ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసం నీలో కనిపించాలంటే దేవునికి ఆయన మాటను అదే చెప్పాడు ఆయన. వినకపోతే ప్రతిఫలాలు చాలా, లేకపోతే వెల అనేది మూల్యం అనేది ఘోరంగా చెల్లించుకోవాలి. గమనించండి, వాక్యము దేవునిది, లేఖనము ఆయనదే. ఆ లేఖనములో దాగి ఉన్న దేవుని జీవము నన్ను బ్రతికించగలుగుతుంది. నా సారాన్ని మరలా నేను తిరిగి పొందుకునేలా చేయగలుగుతుంది. దేవుని మాట అగ్ని వంటిది, బండలను పగలగొట్టే శృతి వంటిది. ఈ మాటలు నాకెంతో అవసరమని నువ్వు ఆలకించగలిగితే బాగుపడతావు. అంతేగాని చెప్పేవాడెవుడు? చిన్నోడా పెద్దోడా? ఫేమస్ ఉన్నవాడా ఫేమస్ లేనోడా? మా ఊరోడా పక్కూరోడా? టీవీలో కనబడుతున్నాడా? యూట్యూబ్లో ఫేమస్గా ఉన్నాడా? ఇప్పుడున్న క్రైస్తవ్యానికి దరిద్రాలు. అవునా కదా? ఇప్పుడు స్పీకర్లు కూడా ఎవరో ఫేమస్గా ఉన్నవాళ్ళే. యూట్యూబ్లో, ఇన్స్టాలో, రీల్స్లో ఎవరు ఎక్కువ కనబడతారో వాళ్ళనే పిలుచుకుంటున్నారు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, వాక్యం అనేది మనకి చాలా అవసరం. వ్యక్తి కాదు మనకి. ఇంకొకడు ఉంటాడు, నేను అనుకున్న సేవకుడు వస్తలేదు ఈ సభకి, ఆయన చెప్పినట్టు ఎవడు చెప్తాడు, నేను రాను, నేను ఆయన వస్తేనే వస్తానంటాడు. మరి వాక్యం ఎవరిది? అయిందా? కొత్త పుస్తకం ఏమైనా ఉందా ఆయన దగ్గర? లేదుగా. ఎందుకు వ్యక్తి మాయలో పడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం? దేవుని వాక్యం లూదియ హృదయాన్ని తెరిచింది, సమూయేలుతో మాట్లాడింది. అవునా కదా? ఎండిపోయిన ఎముకల్లో ఈలోనికి దేవుని జీవం రాలేదా? మాట్లాడేది దేవుడై ఉన్నప్పుడు కిందోడు చిన్నోడైతే ఏంటి, పెద్దోడైతే ఏంటి? మనము సరి అయిన రీతిలో, సరైన పద్ధతిలో లేఖనాన్ని వినలేక అపజయాన్ని మూటగట్టుకుంటున్నాం. అందుకే ఆయన అన్నాడు, వినండ్రా అని చెప్తూ ఓ ఉపమానం చెప్పాడు. త్రోవ ప్రక్క పడిన విత్తనం అని. అవి ఏం పట్టుకెళ్ళినాయి? పక్షులు. మరికొన్ని విత్తనాలేమో రాతి నీళ్ళ మీద మొలకెత్తింది, కానీ ఎండ తీవ్రతకు మొక్క ఏమైంది? వాడిపోయింది. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. మొక్క ఎదిగింది, కానీ దీనికంటే ముందే పెరిగిపోయిన ముండ్లు దీన్ని ఏం చేసినాయి అని చేసాయి. ఎదగలేక మరగుజ్జుగా ఆగిపోయింది. మరికొన్ని విత్తనాలు ఉన్నాయి, అవి మంచినీళ్ళ మీద పడ్డాయి అన్నాడు. ఆ పడిన విత్తనం ఏమైంది? 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులుగాను ఫలించింది అన్నాడు. మరి మన జీవితాలలో దేవుని వాక్యం అనేది ఎక్కడ పడాలి చెప్పు? ఎక్కడ పడాలి? అజాగ్రత్తగా వినగలిగితే అది అపవాది పట్టుకుపోతాడే. దుష్టుడు వాక్యాన్ని విననివ్వకుండా వాడు ఎన్నో ఆటంకాలను, అడ్డుబండల్ని వాడు ఏర్పాటు చేస్తూనే ఉంటాడు. అందుకని వాక్యానికి వినే ముందు కానీ, లేదా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానీ, ప్రభువా నేను వెళుతున్నాను, నీ మాటను ఆలకించు కృప నాకు దయచేయండి, సమ్మతి గల మనసు నాలో నూతనంగా పుట్టించండి, వినుబుద్ధిని నాలో కలుగు చేయండి అని సిద్ధపడి ప్రార్థన చేసుకుని వచ్చి కూర్చుంటే వాక్యం మీద దేవుని శక్తి ప్రభావము ఉన్నది. దాన్ని నువ్వు రుచించి అందులో నువ్వు ఆనందించడానికి పరిశుద్ధాత్మను ఎంతో సహాయం చేయగలుగుతాడు. అంతే తప్ప వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని చూసి నువ్వు దేవుని వాక్యాన్ని వినగలిగితే దానివల్ల ప్రయోజనం ఏమయ్యో లేదు. అందుకనే వాక్యమే ప్రామాణికం. స్తోత్రం చెప్పండి అందరు కలిసి. మనకేది ప్రామాణికం చెప్పాలి బిగ్గరగా? వాక్యమే ప్రామాణికం. ఎందుకంటే దావీదు అన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అన్నాడు. రాజరేఖాన్ని వెలగబెట్టేవాడు, రాజ కిరీటాలు ధరించి రాజ సింహాసనాల మధ్య బ్రతికే ఒక గొప్ప రాజు తాను బ్రతికేది కిరీటాలను బట్టో సింహాసనాలు బట్టో కాదంట, దేవుని వాక్యాన్ని బట్టి అని తానే ఎంత స్పష్టంగా చెప్పినప్పుడు మరి మనలాంటి జీవితాలకి, మనలాంటి బ్రతుకులకి దేవుని యొక్క వాక్యము ఎంత అవసరం ఒకసారి ఆలోచించు. చదువుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? అంతేనా? ఇన్స్టాలో, రీల్స్లో వస్తుంది కదా, దాన్ని చూసేసి వావ్ ప్రభు ఎంత గొప్పగా మాట్లాడేవని వెళ్ళిపోతున్నావా? వాక్యంతో సహజీవనం చేస్తున్నావా? ఎట్లా ఉంది? ఎంతమంది ఇక్కడ వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు?
ఎవడు చేతులు ఎత్తదిల్లా అదనమాట. మిగతా వాళ్ళంతా ఏ బ్యాచో. ఇట్లా మన జీవితాలు ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మాటలో లేదా దేవుని వాక్యము నిన్ను శ్రమకు సిద్ధం చేస్తుంది, ఆయనలో నా బలాన్ని పొందుకునేలా చేస్తుంది. వాక్యము పరిశుద్ధపరుస్తుంది. వాక్యము దేవుని రాజ్యానికి నేను సిద్ధం చేయగలుగుతుంది. వాక్యము దేవుని పోలిక నీలో రూపుదిద్దుకునేలాగా ప్రయాసపడుతుంది. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. అది మీ జీవితాలలో ఉన్నటువంటి గొప్ప చిక్కుముడులన్నిటినీ సునాయాసనంగా తెంపివేయగలిగిన సామర్థ్యాలన్నీ వాక్యానికే ఉన్నాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాక్యం అనేదాన్ని ఆయన చెప్తున్నాడు, వినండ్రా వినండ్రా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ వచనం దగ్గరకు వచ్చాం. 35వ వచనం సాయంకాలం అయినప్పుడు ఏమన్నాడు ఆయన అంటే, ఇప్పుడు మనం గలిలీలో ఉన్నాం, గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాలి కనుక ఈ సముద్ర ప్రయాణంలో మనం వెళుతున్నాం కనుక ఏదైనా ప్రయాణానికి ఏర్పాటు చేయమంటే బైబిల్లో ఏముంది, వాళ్ళు ఏ దోణిని తెచ్చారంట, చిన్న దోణిను తీసుకొని వచ్చారని బైబిల్లో మాట్లాడుతుంది. ఈ చిన్న దోణిను తీసుకొని వాళ్ళు ప్రభు యొద్దకు వచ్చారు. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళంతా 12 మంది, యేసు ప్రభు వారు కూడా అందులో కూర్చున్నారు. ఇప్పుడు ప్రయాణం ప్రారంభించబడింది. ఈ చిన్న పడవ మీద వాళ్ళు వెళుతూ ఉండగా 37వ వచనం ఉంటుంది, పెద్ద తుఫాను వచ్చాననే మాట. ఏ తుఫాను మాట్లాడండి? పెద్ద తుఫాను వచ్చింది. ఈ చిన్న పడవలకి పెద్ద తుఫాన్లు ఏంటి? చిన్న చిన్న జీవితాల మీదకి వచ్చే బాధలు ఇంకెంత ఉంటే ఏంటి పరిస్థితులు? సేవేమో చిన్నది, వచ్చే శ్రమేమో తట్టుకోలేనిది. విశ్వాసమేమో ఎంత, శ్రమేమో అంత ఉన్నప్పుడు ఎలా నిలవగలుగుతాం మనం? పెద్ద తుఫాను వచ్చినప్పుడు చిన్ని చిన్ని పడవల సంగతి ఏంటి? ఖచ్చితంగా ప్రవాహానికి గాలికి కొట్టుకుపోక తప్పదు. మునగడమో, ప్రమాదంలో పడడమో, ఇంకేదైనా భారీ నష్టం ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే పెద్దవి చిన్న వాటిని ఏం చేస్తాయి? మృంగివేస్తాయి. భరించలేని బాధ నీ చిన్న జీవితాన్ని అతలకుతలం చేయొచ్చు. నీ చిన్న విశ్వాసముతో నీ జీవితాన్ని కొనసాగిస్తుంటే వచ్చిన నింద చాలా పెద్దగా ఉంటే ఇది ఎలా నేను జయించగలుగుతాను? ఏడుపుతూ ఉన్నావా? నాది కూడా జీవితం చిన్నదే అన్నా, కానీ బాధలేంటో, ఈ కన్నీళ్ళేంటో తట్టుకోలేని అన్నా. ఏంది దీనికి పరిష్కారం? చాలాసార్లు అనిపిస్తుంది అందరికి. జీవితం చిన్నదైనను ఆ చిన్న జీవితం మీదకి వచ్చే శ్రమ ఎంత పెద్దదైనను, ఒకవేళ ఇక్కడ సేవకులు ఉంటే మీ సేవాక్షేత్రాలు చిన్నవైన ఆ సేవా జీవితాన్ని కుదిపి నేలమట్టం చేయడానికి, నిన్ను పతన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి వచ్చిన ఏ పెద్ద తుఫానైనా నీ సేవా జీవితంలో ఎన్నో ఉండొచ్చు, నేనేం కాదంటలేదు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? పెద్ద తుఫాను కన్నా చిన్న మందా భయపడకండి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చిన్న మందా అన్నాడు. కారణం ఏంటి? ఒకవేళ నువ్వు చిన్నదానివే, చిన్నోడివే, నీ జీవితం చిన్నదే, నీ సర్కిల్లో కానీ, నీ ఫ్రెండ్స్ లిస్టులో కానీ, లేకపోతే నీ క్లాస్మేట్స్ విషయంలో కానీ, నీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానీ, అందరిలో ఎటు చూసుకున్నా సరే నువ్వు అందరిలో చాలా లీస్ట్గా ఉండొచ్చు. నీ సేవ కూడా, నువ్వు కలిగి ఉన్న సేవ చుట్టుపక్కల కన్నా నీది చాలా అల్పంగా ఉండొచ్చు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, నీ స్థితి మొదట కొంచెమే ఉండొచ్చేమో, కానీ దేవుడు దానిని తొదకు మహాభివృద్ధి చేయగలుగుతాడు. హల్లెలూయా. వృక్షము మహా పెద్దగా ఉండొచ్చు, కానీ దాని విత్తనం ఎంత ఉంటుంది? చిన్నదే. అంత పెద్ద వృక్షాన్ని దేవుడేమో నాటలేదు, ఏమేశాడు? చిన్న విత్తనంలోనే దాచి ఉంచాడు మహాభివృద్ధిని అంతా కూడా. దేవుడు నేను పైకి తీసుకెళ్లాలంటే క్రింద నుండి కట్టుకొని రావాలి కదా. ఒకసారి అందలం ఎక్కడం కాదు, కింద పునాది ఇంకెంతసేపు అంటే అవుతుంది. పునాది గట్టిగా కట్టుకుంటే పైకి ఎంత వేగంగా అయినా వెళ్ళొచ్చు. కింద పునాది నువ్వు సరిగ్గా కట్టుకోకుండా వేగంగా వెళ్ళిపోతే తప్పక కిందకి ఏమవ్వాలా? ఆలస్యం ఉంటుంది. ఈలోపు ఈ చిన్న జీవితాన్ని వచ్చి పెద్ద పెద్ద తుఫాన్లు పాడు చేస్తాయి అనుకోమాకండి.
ఖచ్చితంగా దేవుడు దానికి ఒక పరిష్కారం దాచాడు. స్తోత్రం కలుగునుగా. ఏమో మాట అడుగుతాను, నిజానికి మన జీవితాలు చిన్నవేనంటారా పెద్దవంటారా అమ్మా? చిన్నవేనంటారా? మీలో ఎంతమందికి నడిపించు నానావా పాట తెలుసు? పాప మీరు అప్పుడు పుట్టలేదులే, నేనే పుట్టాను. ఎలా చూస్తున్నారు చూడాళ్ళు కదా, అందరికి తెలుసు కదా ఆ పాట. పడవలు ఉన్నాయని రాశాడు ఆ పాట ఆయన, లేవుగా. ఏబి మాస్లమ్మన్ గారు ఎందుకు రాశాడు? నడిపించు నానావా అని అన్నాడంటే అర్థం ఏంటి? నా జీవితాన్ని నావాగా పోల్చుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు దీన్ని ఏం చేయాలా అంటే, చాలా కవిత్వాల్లో కానీ పాటలో కానీ సముద్రం అనే లోకంతో పోల్చి, పడవనేమో మానవ జీవితానికి పోల్చి, అందులో చెలరేగే అలలు కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ శ్రమలకి నిందలకి పోల్చుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు మానవ జీవిత పడవ అనేది చిన్నదంటారా పెద్దదన్నా అంటే మీరేమన్నారు అన్నారుగా. అసలు మానవుడు చిన్న పడవ కాదు, చాలా పెద్ద పడవే. కారణం ఏంటంటే, ఈ భూమి మీద మానవుడికి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత అనుకున్నారు? అత్యధికంగా ఎంత బతికాడు ఒకడు? 969. అంత పెద్దది పడవ, చిన్నది కాదు. దేవుడు 1000 సంవత్సరాలు బతికేటువంటి జీవన విధానాన్ని మానవుడికి ఇచ్చాడు. అందుకే నా ఆదికాండం 5వ అధ్యాయం చదివినప్పుడు 600, 700, 800, 900, 930, 950, 969 దాకా బ్రతికారు. మెతుషాల అత్యధికంగా బ్రతికినవాడు. దేవుడు ఎంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు ఆదిలో మానవుడికి. కానీ ఆయుష్కాలాన్ని మానవుడు సరి అయిన రీతిలో వినియోగించకుండా దాన్ని దుర్లాభపూరితమైన చర్యకి వాడుకోవడం ప్రారంభించాడు. దాన్ని ఎలా వాడాడు? ఆ ఆయుష్కాలం చేత తాను జరిగించింది ఏంటంటే, ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాడు. ఏమని? భూలోకము చదువుతారు ఒకసారి. 6వ అధ్యాయం ఆదికాండం 6. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఇది ఎలా కనబడిందంట? ఆయన కంటికి చెడిపోయి ఉన్నట్టు కనబడిందంట. ఇదేంటి? దేవుడు అనంత విశ్వాన్ని చేసినప్పుడు 1వ అధ్యాయంలో అన్నాడు ఇది మంచిది 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 అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఇది చెడ్డది, బలాత్కారముతో ఎలా నిండిపోయింది. ఈ మంచి సృష్టిని చెడగొట్టింది ఎవడో? మనమే. ఒప్పుకోరు కదా మీరు? మనం ఎందుకు ఒప్పుకుంటాం? మనమే చెడగొట్టింది. అరే దేవుడు సూర్యాస్తమయం అయ్యేసరికి ఇది మంచిది అన్నాడు, కానీ మనమేం మంగళవారం చెడ్డదన్న పిహెచ్డీలు చేసిన శాస్త్రవేత్తలు మనం. అవునా కదా? మంగళవారం ఎందుకు చెడ్డదైంది నాకు అర్థం కదా. ఆ రోజేమో 2 కొమ్ములు వస్తాయా? రావే. విధవరాలు ఎదురొస్తే మంచిది కాదంటాడు, గొడ్రాలు ఎదురొస్తే మంచిది కాదంటాడు, ఒంటి బిడతలు ఎదురొస్తే మంచిది కాదంటాడు. ఇంకా విడ్డూరం ఏంటనుకున్నారు? నల్ల పిల్లి ఎదురొస్తే ఈడే నల్లగుండి. అవునా కదా? ఇప్పుడు నల్ల పిల్ల అంటే మరి ఈడు ఎలాగున్నాడు? తెల్లగున్నాడా? ఇంకా శాడిజం ఏంటిదో తెలుసు, ఎవడన్నా తుమ్మితే వెళ్ళాడు అంటే అవతలోడు తుమ్ము అపశేకనం అయితే నీ తుమ్మి ఏమన్నా ఆడికి ఆశీర్వాదమా? కాదే. నీకు వినబడట్లేదు కానీ ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది తుమ్ములు వినబడితే అసలు ఒక్కడికి ఎత్తమన్నా మనం వినబడతలా నీకు అంతే. వింటే అసలు ఒక్కడైడు. తుమ్మికి నువ్వు వేసి అడిగి లింక్ ఏంటి అసలు? ఎవడు పెట్టాడు ఇవన్నీ అంటే మనం పెట్టుకొని చేసుకున్నాం, చెడగొట్టాం. తినండి రండి నిమ్మకాయలు, గుమ్మడికాయలు ఇస్తే నిమ్మకాయ టైర్ల కింద, గుమ్మడికాయలనేమో గుమ్మానికి. శాస్త్రవేత్తలం సార్ మనం, మామూలు శాస్త్రవేత్తలు అనుకున్నారా? ఇవన్నీ తినండి రండి ఇచ్చిన ఇవన్నీ మనం ఇలాగే కట్టుకుంటూ వచ్చాం, చెడగొట్టుకుంటూ వచ్చాం. ఏం చెడగొట్టలేదు? సముద్రాలు చెడగొట్టాం, కాలువలు చెడగొట్టాం, నదులు చెడగొట్టాం, అన్నీ చెడగొట్టాం, చెట్లు పొట్లు. ఇంకేదన్నా చెడగొట్టలేదంటే ఆకాశం. ఎందుకంటే అది అది అందలేదు కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు. లేదా అందుంటేనే దానికి కూడా కట్టేవాళ్ళం, సొరకాయో ఆనపకాయో ఉల్లిపాయో ఏదో ఒకటి. తప్పదు. అందుకే దేవుడు అనుకున్నాడు, ఏందిరా మీరు ఇలా చేసేది? బలాత్కారం. ఆయుష్ని మానవుడు
అత్యధికంగా పొందుకొని అధిక పాపం చేయడానికే ఖర్చు పెట్టాడు తప్ప ఆరాధించడానికి దాన్ని ఉపయోగించలేదు. అందుకని 6:3 అంటాడు, అదే 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమమైన విషయాల్లో అయినను అదిగో వారి దినములనియు ఎన్ని అన్నాడు, 120 ఏండ్లు ఆగున అన్నాడు. అంటే 5వ అధ్యాయంలో 969 ఉన్న పడవ ఎక్కడికి వచ్చేసింది? 6వ అధ్యాయానికి 120కి వచ్చేసింది. ఒక్కసారి తగ్గిపోయింది కొన్ని వందలు. అంటే అవిధేయత వల్ల మనం తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ. పోనీ 120లో మనం ఏమైనా సక్రంగా బతికామంటే అది లేదు. 90వ కీర్తనలు అన్నాడు, మా ఆయుష్కాలం 70 ఏండ్లు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అన్నాడు. 120 నుండి మళ్ళీ ఎక్కడికి పడ్డాం? 80కి 70కి వచ్చాం. పోనీ 80-70లోనే బలం ఉందరంటే దుఃఖం, దీవెన పోయి దుఃఖాన్ని తెచ్చుకున్నాం, ఆశీర్వాదం పోయి ఆయాసం. ఇది మన బతుకు బడాయి. ఇదే. పోనీ 70-80లోనన్నా మానవుడు సరిగ్గా బతికాడండి. ఆ తర్వాత ఎంత ఉందంటే దావీదు అన్నాడు, నా అంతము నాకు ఎట్లా ఉన్నదో నాకు తెలిసే, బెత్తడంతా చేసేవు నా దినముల పరిమాణం అన్నాడు. ఎంత? ఇదేంటి? మోసే ఏమో 70-80 అన్నాడు, దావీదేం బెత్తుడు అన్నాడు. మరి మన దగ్గరకు వచ్చేసరికి చెప్పండి సార్, ఏమంద లేఖనం అంటే కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరంతా అన్నాడు. ఇది ఇప్పుడు మన వయసు. చెప్పండి, మన వయసు ఎంత ఇప్పుడు? ఆవిరంతా, పగిలిపోయిన నీటి బుడగంతా, రాలిపోయిన పువ్వు అంతా, ఎత్తలేని నీళ్ళ, ఒలికిన నీళ్ళను మరలా తిరిగి ఎత్తలేనంత ఇప్పుడు మన వయసు అది. అరే ఒకప్పుడు చాలా పెద్ద పడవ ఇది, కానీ ఇప్పుడు ఎంత పడవ అయిపోయింది? చిన్న పడవ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తొలి దినాల్లో మానవుడికి దేవుడు 1000 సంవత్సరాలు బతికి అవకాశం ఇచ్చాడు, కానీ అధిక పాపం చేత దాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. అయినా పర్లేదు, ఇంకొక అవకాశం ఇచ్చాడు. అదేంటిదో చెప్పనా? అదే 1000 సంవత్సరాలు, 1000 ఏండ్ల పాలన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మనము పోగొట్టుకున్నామేమో కానీ ఇది మాత్రం మనం పోగొట్టుకోకుండా ఆ 1000 ఏండ్ల పరిపాలన కొరకు మనము, అది స్తోత్రం కలుగునుగాక. ఏది విలువైందో అది గమనించండి. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, పడవ చాలా చిన్నదే, కానీ ఈ చిన్న పడవ మీదకి వచ్చిన తుఫాను చాలా పెద్దది. కానీ ఆ పెద్ద తుఫాను చేత మన జీవితాలు మునిగిపోతాయని, లేదా మన పరిస్థితుల వల్ల వచ్చినటువంటి ఆ ఒడిదుడుకుల వల్ల మనం నాశనం అయిపోతామని అనుకుంటున్నాం. కానీ ప్రభువు ఏమన్నాడు? 35వ వచనం త్వరగా చదవండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని చెప్పాడంట. చెప్పండి, ఆ పదం ఎక్కడికి వెళ్దామన్నాడు? అద్దరికి పోదుమంటే అర్థం ఏంటి? ఈ ధరి నుండి ఆ ధరికి, ఈవల నుండి అవతలకి అని, గమ్యానికే వెళదామని చెప్పాడు. తీరానికే తీసుకెళ్తానన్నాడు, కానీ అర్ధాంతరంగా మధ్యలో వదిలేస్తానన్న మాట ఆయన నోటంట రాలేదు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి నీ జీవితపు పరిస్థితులు ఎంత అల్పంగానే నాకు తెలీదు, కానీ చిన్న జీవితాన్ని కదిపి పాడు చేయడానికి వచ్చిన పెద్ద తుఫాన్లో నువ్వు నాశనము కావు. ఆయన చెప్తున్నాడు, నిన్ను నేను అవతలకి తీసుకువెళ్ళబోతున్నాను. హల్లెలూయా. నిన్ను తీరానికి నడిపించబోతున్నాను, గమ్యానికే తీసుకెళ్తాను తప్ప అర్ధాంతరంగా నిన్ను జీవితాన్ని అక్కడ వదిలేసేవాడిని కాదు. ఆగిపోతుంది అంటే భయపడాలి మనం. ఆయన ఆగిపోతాము అని చెప్పట్లేదు. ఆయన జీవితం చిన్నదైనా, వచ్చింది పెద్దదైనా సరే ఆయన ఎక్కడికి తీసుకెళ్తానంటున్నాడు? అద్దరికంటే అర్థం ఏంటి? మునగవురా అని అర్థమైందా సార్? ఏంటి దాని అర్థం? ఆ దరికి తీసుకెళ్తానంటే అర్థం ఏంటి? నేను ముంచడం నా పని కాదు. మునిగిపోయే పరిస్థితి వచ్చినా సరే నేను ఇచ్చిన మాట నేను పోషించుకుంటానే కానీ దాని నుండి నేను తొలగిపోను. ఎంతమంది నమ్ముతున్నారు ప్రభువు నన్ను అద్దరికి తీసుకెళ్తాడని? హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు దేవుడు నన్ను కోరుకున్న రేవుకు తీసుకెళ్తాడని? అయిపోతుందో అనుకుంటున్నావా? ఇక అయిపోయిందన్నా, అయిపోయింది, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, పరిస్థితులన్నీ నీరుగారిపోని ఇక మా వల్ల కాదు, కొనసాగలేమన్నా ఎడుతున్నావా? అద్దరికి తీసుకెళ్తానని చెప్పినోడు ఎవడో చెప్పనా? కొనసాగించువాడని యేసు. ఎవరాయన పేరు? కొనసాగించడం అంటే అర్థం ఏంటి? ఆగిపోయిన చోట నుండి మరలా కథ క్రొత్తగా మార్చి అక్కడ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించడం. స్తోత్రం కలుగునుగాక.
దేవుడు మునిగిపోదామంటే భయపడాలి, నువ్వు నా వల్ల కాదు అంటే కంగారు పడాలా. చూద్దాములే, భవిష్యత్తు ఎరుగని వాడు అనుకోండి నువ్వు ఏడవాలా. ఆయన భవిష్యత్తు ఎన్ని పరిపూర్ణంగా ఎరిగిన వాడు కనుకనే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వు మునగవరబ్బాయి, నేను తీరానికి తీసుకెళ్తానని. కంగారు ఎందుకు పెడుతున్నావు? ఎందుకు ఆవేదన చెందుతున్నావు? నిరాశకు ఎందుకు తావెత్తున్నావు? చేతగాని తనపు మాటలు నీ అంతరంగంలోంచి ఎందుకు బయటకు వస్తున్నాయి? శ్రమ దగ్గర నిలబడవా? బాధ దగ్గర తట్టుకోలేవా? వాక్యం విన్న విశ్వాసపు యొక్క ధోరణి ఎటుపోతుంది? ఉంటాయి. ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి సేవకుని జీవితంలో అనేకమైన శ్రమలు, బాధలు, కన్నీళ్ళు ఉంటాయి. అవన్నీ మనకేం చేస్తాయి అంటే, పెద్దలు అన్నారు నిందలు మనకు వందలు అన్నారు. చెప్పండి ఏంటిది? మాట్లాడరా? నిందలు 100 రావాలంటే నింద రావాలంట. వాళ్ళు చెప్పిన థీరీలు. నాకు 100 వద్దు, రూపాయి అక్కర్లేదంటే నింద ఇవ్వడంట దేవుడు. కారణం ఏంటంటే, కొన్నిసార్లు జీవితం అనేది అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అంతా చీకటిగా ఉండిపోవచ్చు. అనుకున్నటువంటి రమ్యంగా మన జీవితాలు ఉండకపోవచ్చు. మనకి ఎప్పుడు కలర్ఫుల్ లైఫే కావాలనుకోవడం తప్పే. ఎందుకంటే తెల్ల మేఘాలు కనబడితే అద్భుతంగా మేకప్ వేసుకొని చినుకు రాళ్ళు, కానీ మేఘం నల్లగా ఉంటుంది చూడు, దాంట్లో ఎంత మోపైన వాన ఉంటుంది ఎవడికి తెలియదు. అవునా కదా సార్? మేకప్ వేసుకున్న మేఘాలు తిరుగుతూ ఉంటాయి, ఏమో ఉట్టుపడదు వాటి వల్ల. అవి చాలా అద్భుతంగా ఉంటాయి, అందంగా ఉంటాయి, కానీ దానివల్ల ప్రయోజనం ఏమి? కానీ నల్ల మేఘాల్లో దాగి ఉన్న వర్షం తరాలకు సరిపడిన సంపదను పుట్టించి వెళుతుంది. అది స్తోత్రం కలుగునుగా. ఉండొచ్చు చీకటి, అందులో ఏం దాచాడు ఎవడికి తెలుసు? మూయబడి ఉండొచ్చు తలుపులు, ఎప్పుడు తెరవబడతాయి అని ఇంకా ఎదురు చూడొచ్చు. దారి కనబడక, తలుపు తెరవబడక, తీరం ఎక్కడో తెలియక, ఒకవేళ ఈ రాత్రి ఈ సభలో ఇలాంటి పరిస్థితులు ఆగిపోయావేమో, కానీ ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, మూయబడిందని ఎడవకరా, అవతల నేనే ఉన్నాను, ఎప్పుడోకప్పుడు తిరుగుతాను, కంగారు పడకంటున్నాడు. హల్లెలూయా. దేనికి చింత, దేనికి బాధ? ఎందుకు మాట చెప్తున్నానంటే, విశ్వాస జీవితంలో ఉన్న శ్రమ మనల్ని ఎంతో ఫలభరితంగా మార్చగలుగుతుంది. కారణం ఏంటంటే, మీకు అర్థం అవడానికి మాట చెప్తాను. శ్రమ ద్వారా ఎంత నలుగుతామో అది నాణ్యతను తెచ్చిపెడతాం. నేల పగలాల పగిలితే తప్ప అది సారవంతమైన పంటను ఇవ్వదు. అందుకనే నలిగిన వాటికి నాణ్యత ఎక్కువ. చెప్పండి ఆ మాట. నలిగిన వాటికి నాణ్యత ఎక్కువ, పగిలిన వాటికి ఫలాలు ఎక్కువ. వింటున్నారా? నలిగిన వాటికి నాణ్యత ఎక్కువ, పగిలిన వాటికి, కాల్చబడిన జీవితాలకు ఖరీదులు కూడా ఎక్కువ. కాలితే ఖరీదు ఏంటి సార్? మొక్కజొన్న పొత్తు పండించినోడి దగ్గర 5 రూపాయలే, కాల్చినోడి దగ్గర 20 రూపాయలు. అవునా కదా? విత్తనం వేసి, ఎరువేసి 3 నెలలు 4 నెలలు దాని చుట్టూ తిరుగుతాడు నిద్రపోకుండా. ఆడు చివరికి పొత్తి ఎంతకు అమ్ముతాడు? 5కే. కానీ ఆడి దగ్గర కొనుక్కొని అలా కూర్చొని ఇట్టెట్టు కాల్చి ఇచ్చినోడు మాత్రం 15 ఎలాగే పెరిగింది? కాల్చబడినందుకు. అందుకే అంటున్నాను, కాల్చబడిన వాటికి ఖరీదు ఎక్కువ ఉంది. యోబు అన్నాడు, నేను శోధించబడిన పిదప సువర్ణంగా మార్చబడతానన్నాడు. శోధన లేకుండా సువర్ణం ఎలాగొస్తుంది? కొలిమి లేకుండా బంగారానికి మెరుపు ఎలాగొస్తుంది? ఉంటాయి అనేకమైన బాధలు ఉంటాయి, వాటిలో నిలబడండి. శ్రమకి మనం తట్టుకొని నిలబడగలిగితేనే దాని తర్వాత ఉన్నటువంటి సమృద్ధి ఏంటో, దేవుని సత్యం ఏంటో, ఆయన సన్నిధి ఏంటో ధారాళంగా అనుభవించగలుగుతాం. మనకేమో ఇప్పుడు పాటలు ఏంటి దేవుడు? వినండి, శ్రమ ఉందని, బాధ ఉందని కంగారు పడకండిరా. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగినోడు, వదలడు, విడిచిపెట్టేసి వెళ్ళిపోడు. నీ సావు నువ్వు సావరాన్ని చేతులు దులిపేసుకునేవాడు కాదు. ఎంతకైనా తెగిస్తాడు, దేనితోనైనా పోరాడతాడు. అవసరమైతే సముద్రాన్ని ఆపేస్తాడు, కానీ నీ ప్రయాణాన్ని మాత్రం ఆపడు. హల్లెలూయా.
నువ్వు నిలబడతాను, పర్లేదయ్యా నేను తట్టుకుంటానంటే సముద్రాన్ని ఆపేస్తాడు, నిన్ను మాత్రం ఆపడు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన కొనసాగించి అద్దరికి తీసుకెళ్ళివాడు. ఆయన అద్దరికి వీళ్ళు అనుకోవచ్చు, ఇందాక దాకా వినమన్నాడు, విన్న తర్వాత ఇప్పుడేమో తుఫాను వచ్చింది, తుఫాను వచ్చేసరికి ఈయన నిద్రపోతున్నాడు, పట్టించుకోవట్లేదు. చెప్పడానికి చాలా చెప్పాడైనా, కాకపోతే సమస్య వచ్చేసరికి ఈయన ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. వీళ్ళు తుఫాన్తో పెనుగులాడుతూ మొదలెట్టారు. సమస్యతో పోరాడేదాం అనుకుంటారు చాలామంది, సమస్యతో ఫైట్ చేసేద్దాం అనుకుంటారు చాలామంది. వీళ్ళు కూడా అలాగే చేశారు. చేసి చేసి విఫలమైపోయి వచ్చి అంటారు, ఓడిపోయామని ఒప్పుకోకుండా నీకు చింత లేదంటున్నారు వీళ్ళు. విన్నారా? చేసిన పని అంతా చేసి విఫలమైపోయాక మేము చేసింది తప్పుడు విధానంలో చేసాం, మేము రాంగ్ వేలో వెళ్ళాము అన్న మాట చెప్పకుండా మేము నశించిపోతున్నాం నీకు అంటే, ఇప్పుడు ఆయన ఏమి చేయనోళ్ళలాగా నువ్వు అన్నీ చేసేసుకునేవాళ్ళలాగా, అంతేనా? నీకే బాధ్యత ఉంది, ఆయనకి ఏ బాధ్యత లేదా? అంటే నీకున్న పట్టింపు ఆయనకి లేదనుకోవడం ఎంత దుర్లాభం. నువ్వు నిద్రపోతున్నందుకు బాధ కాదు, అక్కడ నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత అలజడిలో కూడా, ఎంత ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలల మధ్యలో తుఫాన్లో కూడా ఎంత నెమ్మదిగా నిద్రపోతున్నాడు. ఆ నెమ్మది మనకు కావాలని ప్రభు దగ్గరికి వచ్చి అడగాల. హల్లెలూయా. ఎట్టాగా నీకు నెమ్మది ఉంది, ఎట్టా సమాధానం కలిగింది? అరే మేమందరమేమో అయిపోతే మేము ఇది నట్టనడి సముద్రం మునిగిపోతే దిక్కేంటి అని మేము అనుకుంటుంటే నువ్వు అలాగెందుకు నిద్రపోతున్నావు అంటే, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, నన్ను ముంచే తుఫాన్ ఇది అంటాడు ఆయన. హల్లెలూయా. నన్ను పాడు చేసే అల ఎక్కడుంది? ఆయనను చేరుకోగలిగిన తుఫాన్ ఉందా? ఆయనను ముంచివేయగలిగిన అలలు ఉన్నాయా? లేవు. ఎందుకు ఆయనని ఎదుగు చేరుకోలేవు? 93వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. కీర్తనలు 93వ కీర్తన 3వ వచనం త్వరగా చదవండి. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమాలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగలము కంటెను. ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేనికన్నా బలిష్ఠుడు అంట ఆయన? వరద కన్నా, తుఫాన్లు కన్నా, అలలు కన్నా, విస్తార జలముల ఘోషల కన్నా ఎవరు బలవంతుడు? ఆయనే. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు అన్న, నువ్వు అలాగుండు, మీరు కొట్టరా, అలా వాళ్ళు కొడితే ఎంత పడేసారు. మీకేం దరువు ఉండాలా? ఎదుటోడు పాడితే ఏ దరువు వేయరు మీరు కదా. కొట్టండి చెప్పట్లే, ఈ అవసరంలా, నాకు పాట అర్థమైతే చాలు. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తి విడువక నన్ను ఎడబాయని దేవ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణ. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల నికటము చూపును. దయగలవారిపై కఠినుల ఎడల కర్వీసుల యొక్క సర్వము నెరిగిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణ. ఆయన మార్గాలు ఎలాంటివి? చాలదా? ఆయన మార్గం యథార్థం అంటే అర్థం ఏంటి? అందులో ప్రమాదం
లేదని, కీడు లేదని, నష్టం లేదని. ఆయన చెప్పిన మార్గాలు ఎలాగున్నాయి? ఇరుకునో ప్రవేశించమన్నాడు ఆయన. ఆయన చెప్పిన బోధే అది. మీరు అడగవచ్చు, అదేంటి సార్ విశాలతలో నడవాలి కదా, ఇరుకు ఏంటంటే ఆయన చెప్పిన తీరిలోనే మనం ఫాలో అవ్వాలా. ఇరుకు అన్నప్పుడు ఇరుకులోనే వెళ్ళండి, శ్రమ గుండా వెళ్ళమన్నప్పుడు వెళ్ళండి. తర్వాత దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదపు నిధులు నువ్వు వెళ్ళే త్రోవలు అక్కడ తీసుకెళ్ళగలుగుతాయి. ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోతూ బ్రతుకుతున్న దేవుని పిల్లల దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, బాధపడమాకండ్రా, మీ నిట్టూర్పులను నేను చూచాను, విన్నాను, పాలు తేలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను, పడొద్దండి. ఏ దేశానికి అంటే ఈ దేశం ఎలా ఉంది? బాధతో ఉన్న దేశం. ఇప్పుడు ఏ దేశానికి తీసుకెళ్తాడు? బాధే లేని దేశం, కష్టమే లేని దేశం, సమృద్ధితో నిండి ఉన్న దేశం అది. అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. సరే కదా, ప్రభు తీసుకెళ్తాడు కదా అని ప్రయాణం మొదలెట్టారు. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నా, హాయ్ అని. అదేంటి, బాధలు లేని దేశాన్ని తీసుకెళ్తానన్నవాడు ఎదురుగుండా ఏం పెట్టాడు? మనోళ్ళకి బ్రేకులు లేని కారు ఇచ్చి 6 లేన్ హైవేలు వదిలేయాలి. అవునా? స్ట్రైట్ రోడ్డు ఉండాలి, స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదు, టర్నింగ్లు ఉండకూడదు, ఎంత స్పీడ్లో వెళ్తున్నామో పైన మీటర్ చెక్ చేయకూడదు. అలాంటి లైఫ్లు కోరుకుంటారు, ఎవడు అడ్డు పెట్టకూడదు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఆ 6 లైన్లో వెళ్ళేటప్పుడు, రే బాబా ఎదర నీకు ప్రమాదం ఉందని సర్వీస్ రోడ్డుకి తీసుకొచ్చేస్తాడు. ఎందుకు తీసుకొస్తాడంటే నువ్వు వెళ్ళే వేగం నీ జీవితానికి ప్రమాదం, రా సర్వీస్ రోడ్డుకి రా అంటాడు. అక్కడ కూడా మాట ఏం లేదనుకో, స్పీడ్ బ్రేకర్ ఉన్న దాంట్లో తీసుకెళ్తాడు. ఎందుకు? అక్కడన్నా ఖచ్చితంగా అవుతాం. అందుకనే దేవుడు సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్న దేవుడై తప్పక యోబు అన్నాడు, నేను వెళ్ళు మార్గం ఆయనకి తెలుసు. ఎందుకు తెలియదు? నువ్వు ఏ దారి గుండా వెళుతున్నావో ఆ దారిలో నీకు క్షేమం ఉందో లేదో ఆయనకి తెలియదా? ఆయన మౌనంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం చదివినట్టు ఆయన పడవలో నిద్రపోయి ఉండొచ్చు. ఆయనంత మాత్రాన ఆయన పట్టించుకోవట్లేదు, ఆయన మరిచిపోయాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు, బాధ్యత లేదు, నా పట్ల ఆయనకి ఎటువంటి ఉద్దేశం లేదేమో అని అనుకుంటున్నావేమో. ఆయన లేచి గాలిని సముద్రాన్ని నిమ్మళించమని చెప్పగానే గాలి సముద్రం ఆయనకి ఏం చేసినాయి అంట? లోబడ్డా. ఆయన అన్నాడు, అల్పవిశ్వాసులారా, నేను మీతో ఎంతకాలం ఉంటానరా? ఇందాకే చెప్పాక వినండి అని, వినుడి అని చెప్పాక అద్దరికి పోతామని ఒకే ఒక్క మాట చెప్పాను. అద్దరికంటే అర్థమేంటి? ఈ దరి నుండి ఆ దరికి తీసుకెళ్తానని చెప్పాను, కానీ మధ్యలో మునిగిపోతామన్నట్టు ఏడిచారండి మీరు. అందుకని వినేటప్పుడే అద్దరికి పోదు అనే మాట ప్రాపర్గా వినుంటే ఆ శ్రమ దగ్గర, ఆ తుఫాను దగ్గర నీ సొంత బలాన్ని నువ్వు ప్రయోగించేవాడు కాదు. ఆ మాటలో దాగి ఉన్న సత్యం నువ్వు తెలుసుకోలేకపోయావు గనక దేవుని బలం మౌనంగా ఉన్నప్పుడు నీ బలాన్ని వాడడం ప్రయోగించావు. అందుకే ఓడావు, అందుకే అపజయాన్ని మూటగట్టుకున్నావు. దేవుని బలం పనిచేయట్లేదని, దేవుని బలము మౌనంగా ఉందని, ఆయన ఎటువగా మన కొరకు ఏ పని ప్రారంభించలేదని నువ్వే ప్రారంభించేస్తున్నావు. జాగ్రత్త. ఆయన మౌనంగా ఉంటే నువ్వు పని చేసుకొని కాదు, యెహోవా కొరకు కనిపెట్టడం, ఎదురు చూడడం నూతన బలం. స్తోత్రం కలుగునుగా. ఆయన మాట వినండి. అందుకనే ఏబి మాస్లం అడిగారు, నడిపించు నానావ్ అనే పాటలో ఓ చరణంలో ఇలా ఒప్పుకున్నాడు, ప్రభు మార్గము విడచితిని, అవసరం లేదు, ప్రార్థించుట ప్రభు వాక్యము వదలి తిని. ప్రార్థన మానేసి, ప్రభు మార్గాన్ని వదిలేసి, వాక్యాన్ని వదిలేసి, అంటే ప్రార్థన మానేసి దేవుని మాటను పక్కన పెట్టేసి, దేవుని మార్గాలు కూడా పక్కన పెట్టేసి, వాక్యాన్ని వదిలేసి నువ్వేం చేయగలుగుతావు? ఎందుకు వదిలేసావు అంటే చెప్పాడు, ప్రపంచ నటనలలో, అంటే ప్రపంచంలో కనబడుతున్న ప్రతి దానికి నేను ప్రావీణ్యుడిగా సంపాదించాను.
ఫలహీనుడనై ఇప్పుడే నేను నీ మాట వింటాను అంటలేదు, కానీ నీ మాట నేను పాటిస్తాను అని రాశాడు. మాట వింటాను అనలేదు ఆ చరణంలో, మాటను ఏం చేస్తాను, పాటిస్తాను. ఎందుకు ఓడిపోయాడో, ఎందుకు తన జీవిత నావను తాను గమ్యానికి తీసుకెళ్ళలేకపోయాడో తాను అంతా తెలుసుకున్నాడు. అందుకే తన తప్పిదాలను ఒప్పుకున్నాక అనుకున్నాడు, నా బలంతో ఇక నా పడవని నేను నడిపించను, నువ్వే నా పడవని ఏం చేయాలా, నడిపించు. స్తోత్రం కలుగునుగాక. ఇటెలిద్దో నాకు తెలీదు, నా ఆలోచన ప్రకారం, నా దృష్టి ప్రకారం ఏది ఎంత దూరం ఉందో దాన్ని అంచనా వేయగలుగుతాను, కానీ నా దృష్టి ఎక్కడ దాకా ఆగిందో దాని అవతల కూడా చూడగలిగిన దృష్టిని దయ్యా అని ఆయనకి అప్పగించాలి నువ్వు. అప్పుడే నీ జీవితపు తుఫాన్లను అధిగమించే కృప ఆయన వద్ద దాగి ఉందన్న సంగతి నువ్వు తెలుసుకో. లేకపోతే నువ్వు ఎప్పటికీ విఫలమవుతూనే ఉంటావు. అయిపోవడం దేవుని ఉద్దేశం కాదు, కానీ కొనసాగించడం అనేది ఆయన గొప్ప ఉద్దేశం. ఎర్ర సముద్రం ఎదురైన దేవుడు దాన్ని ఏం చేశాడు, 2 పాయలు చేశాడుగా. ఆటంకాలు ఉంటాయి, కానీ అందులోనే పరిష్కారాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను, నువ్వు వెళతాను అని చెబితే తుఫాను వైపు నేను చూడను అంటే దేవుడు, ఇందాక నేనేమన్నాను, సముద్రాన్ని ఏం చేస్తాడు, ఆపేస్తాడు, కానీ నువ్వు వెళ్ళే ప్రయాణాన్ని మాత్రం ఆపడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే ప్రయాణాన్ని ఆపేశాడు, సముద్రాన్ని ఆపేశాడా, సముద్రాన్ని ఆపేశాడు. అంటే సముద్రం గొప్పదా, మనం గొప్పవాళ్ళమా? ఎలా గొప్పవాళ్ళు చెప్పు సార్, ఇక్కడే ఉందిగా. కానీ ఇంత పెద్ద సముద్రం గురించి ఆలోచించట్లేదు, కానీ నీ ఒక్కడు గురించి ఆలోచిస్తున్నాడంటే నీ పట్ల ఎంత శ్రద్ధ ఉంది ఆయనకి. అక్కడ ఉన్నది ఏదో దాని, ఆ సంగతి దాన్ని వదిలేస్తున్నాడు ఆయన, నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. అది సముద్రమా, శ్రమ, నింద, బాధ, అది దాన్ని చూడట్లేదు ఆయన, నిన్ను చూస్తున్నాడు. ఇన్ని వదలకూడదు, ఇన్నేదో విధంగా నేను తీరానికి తీసుకెళ్ళాలా, ఎందుకంటే వీడు నన్ను నమ్ముకొని ఉన్నాడు, వీడు నా కుమారుడు, ఇవి నా కుమార్తె, ఎన్ని నిందలు వేసిన నా కొరకు ఉన్నాడు వీడు. ఈ నా కొరకు నిలబడినప్పుడు వీడి కొరకు నేను నిలబడాలిగా. దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. అలా విశ్వాస ప్రయాణంలో కొనసాగండి, అంతే తప్ప ఇశ్రాయేలులాగా ప్రతి ప్రయాణం దగ్గర సనిగుడు గునుగుడు పనిచేయదు. వీళ్ళు అనుకున్నారు కనానుకు తీసుకెళ్తానని చెప్పి కొండల్లోనూ లోయల్లోనూ గుట్టల్లోనూ యార్దన్ నదులు సముద్రంలో తీసుకెళ్తాడు, ఏం దారులు అన్నారు. తీసుకెళ్ళేది దేవుడే. సముద్రం అనే మాటే కానీ అందులో దారిలే చేస్తున్నాడు, యార్దన్ అనే మాటే కానీ అందులో పాయలు కూడా, దారంతా ఏతానే ఉన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన వైపు చూడట్లా, తీసుకెళ్లే దారులు చూస్తున్నావు. ఏం దారులు, ఇదేం బాధలు, ఇలాగైనా దేవుడు తీసుకెళ్ళేది. మరి నిన్ను పళ్ళక మీద తీసుకెళ్ళాలా, అప్పుడే దేవుడు గొప్పడు కదా. నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా, నువ్వు ఎవరి మీద నమ్మకాలు ఉంచుతున్నావో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సేవకుల మీద కూడా కాదు. ఏదో గొప్ప సేవకుడు, పేరు మోసినోడు, లేకపోతే బాగా ఫేమస్, ఇది కాదు. ఒకవేళ మీతో మాట చెప్పనా, మోషేతో నువ్వు నడవాల్సి వస్తే సార్, మోషేతో నడవాల్సి వస్తే మోషే ఎర్ర సముద్రాన్ని ఏం చేసి నడిపించాడు, పాయలు చేసి నడిపించాడు, అవునా కదా. యెహోషువ మోషే నాయకత్వంలోనేమో సముద్రం 2 పాయలు అవ్వడం, యెహోషువ నాయకత్వంలో ఏంటి, యొర్దాను నది పాయలు అవ్వడం. మోషే చేతికర్రతో, యెహోషువ మందసంతో. అతడేమో సముద్రాన్ని, ఇతడేమో ఏలియా ఎలీషాలు యొర్దాను నదిని ఎలా పాయలు చేశారు, దుప్పటితో, అవునా. మోషేమో కర్రతో, యెహోషువనేమో మందసంతో, ఏలియా ఎలీషాలేమో దుప్పటి. వీళ్ళు సముద్రం దాటాల్సి వచ్చినా, యొర్దాను నదులు దాటాల్సి వచ్చినా అందులో దారేసుకొని వెళ్ళారు అంతే. అదే యేసుతో నువ్వు నడవాలనుకుంటే దారి లేడు, సముద్రం మీద నుండి తీసుకెళ్తాడు ఆయన. అర్థమైనడికి కొడతాడు అంతే. యేసు ప్రభువారు పేతుని దేని మీద తీసుకెళ్ళాడు, ఉండు పాయలు చేతనని అనలేదు, సముద్రం మీద నుండి ఏం చేశాడు ఆయన, నడిపించుకుంటూ వెళ్ళాడు. అందుకు మన దృష్టి ఆయన వైపు చూడాలి.
మోషే కూడా ప్రవక్త, నేనేం కాదనట్లేదు. యెహోషువ కూడా ప్రార్థనాపరుడే కాదనట్లేదు, విశ్వాసవీరులే కాదనట్లేదు. ఏలియా ఎలీషాలు కానీ ఆత్మతో నింపబడిన వాళ్ళే. కానీ వీళ్ళు దారులు వేసుకొని వెళ్ళారు. కానీ యేసు ప్రభు వారు దారి లేడు. ఎంత సమస్య ఉన్నా దాని మీద నుండి తీసుకెళ్తాడు. గల కారణం ఏంటంటే మార్గం ఈయనే కనుక. కానీ నువ్వు అది గమనించట్లా. అది నువ్వు గమనించకుండా ఏం చేస్తున్నావు అంటే, ఏం దారి కనబడట్లేదు కదా అనుకుంటున్నావు. నువ్వు ఉన్నది ఎవరితో? నువ్వు కలిగి ఉన్నది ఎవరిని? నోటి మాటతో సమస్తాన్ని శాసించగలిగిన వాడు. బయలుదేరింది 6 లక్షల మంది అయినను కనానుకు చేరుకుంది మాత్రం ఇక్కడ ఎంతమంది ఉన్నారన్నది ప్రాముఖ్యం కాదు, అక్కడికి వెళ్ళేది ఎంతమంది. అద్దరంటే ఈ దరి నుండి, అంటే ఈ భూమి మీద నుండి ఎక్కడికి వెళ్ళాలి మనం? పరలోకం అనే ఆ దరికి వెళ్ళాలా, అక్కడికి తీసుకెళ్తానన్నాడు ఆయన. మరి అక్కడికి దారి ఏదంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప అక్కడికి ఆ దరికి ఎవడాలి లేడు. ఈయనతోనే వెళతాడు. భారతదేశం షార్ట్ కట్లు ఎతికింది. ఎక్కడికే చెప్పండి? ఎక్కడికే? పరలోకానికి. కొడుకు పుడితే పున్నమ నరకను తప్పిస్తాడంట. అంటే డైరెక్ట్గా స్వర్గానికి లాక్కెళ్తాడు. ఏది? నీ కడుపును పుట్టిన దొంగ కొడుకుల వల్ల. అమ్మా నాన్నని అనాథాశ్రమంలో వదిలేసే కొడుకు పుడితే ఆడి వల్ల పున్నమ నరకం దాటడం ఏంటి? నిత్యత్వం తలుపు తీయడం ఏంటి? కుమారుడు కు అంటే నరకం, మారహ అంటే తప్పించువాడు. కుమారహ నరకును తప్పించేది మన కడుపును పుట్టినోడు కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆ ప్రేమించిన లోకానికి తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించిన ఈ కుమారుని యందు నిత్య జీవం ఉన్నది, ఈయనను మీరు నమ్ముకోండి అన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఆ కుమారుడు ప్రభు అయినా ఆయన మీదే మన దృష్టి ఉండాల్సింది. ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అద్దరికి తీసుకెళ్తానండి. అందుకనే సిలువలో దొంగ అన్నాడు, నా సావు ఇక్కడ అయిపోతుంది, నా కథ ఇక్కడ ముగించబడుతుంది, కానీ నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటావా? అడిగాడు. అడగగానే ప్రభు ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో. స్తోత్రం కలుగునుగాక. ఎవరిని అడగాలో తెలుసుకో, ఎవరి ద్వారా నిత్య జీవం ఉన్నదో తెలుసుకో, ఎవరిని అనుసరించగలిగితే నిత్యత్వపు గడపను పొలిమేరలు తొక్కగలుగుతావో ఆయనే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా ప్రభువైన ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు. ఈయన వెంట వెళ్ళినోడు, ఈయనతో అడుగులేసినాడు, విఫలం అవ్వలేదు. హానోకు దేవునితో నడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరమునకు. ఎవడు విఫలం కాలేదు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, వీళ్ళందరూ దేవునితో నడిచిన వాళ్ళే. వాళ్ళు దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళే. చివరిలో దొంగ కూడా అడుగుతున్నాడు, నన్ను త్రోసేయవు కదా, నీ రాజ్యం గొప్పది కదా, అందులో ఏమైనా స్థానం ఉందా, చోటు ఉందంటే వెంటనే ప్రభు చెప్పాడు, నువ్వు నాతోనే ఉంటావు. స్తోత్రం కలుగునుగాక. ఆశ దేవుని రాజ్యం అనే గమ్యానికి చేరుకోవాలని. వేటూరు సుందరరామూర్తి తెలిసి ఎవరికైనా? సినిమా పాటలు రచయిత. ఇన్ని పాటలు రాశాడు పెద్ద పెద్ద హీరోలకి, అందరికి రాసినాడు. యేసుప్రభుకి కూడా రాశాడు. యేసు ఎంత వరాల ఆయనే రాశాడు. వేటూరి నువ్వే రేవంట ఏ నావకైనా, సూపర్ రాశాడు లైన్ అది. నువ్వే రేవు ఏ నావకైనా అన్నాడు. అంటే ఎవడికైనా రేవు ఎవడవే? నువ్వే. సూపర్ రాశాడు. అసలు ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ పాడొద్దంటాను. పాడొద్దంటాను. ఎందుకు పాడొద్దంటానంటే, రాగం బాగుందని పాడమాకండి. నువ్వే రేవు ఏ నావకైనా అన్నవాడు, మరి ఏం చేయాలి? ఆ రేవుకి వెళ్ళాలా లేదా? నా దారి గోదారా, నీ దారి గోదావరి ఏంటి అంటే పాట బాగుందని పాడి అతను అందులో ఏముంది? నా దారి ఏ దారి అన్నాడు? గోదావరి గుండా వెళ్ళిపోతే అది వెళ్ళిపోతావా? నువ్వే రేవన్నవాడు మరి ఆయనతోనే కదా వెళ్ళాల్సిందే. నా దారి గోదావరి అని చెప్పి వెళ్ళిద్ది. నా దారి గోదావరి, ఈ దారి మాకు నా దారి.
స్తోత్రం కలుగునుగాక. ఆయన చూడండి, ఆయన వైపు చూడండి, ఆయన మాటను విశ్వసించండి. ఎక్కడ ఆగిపోయో నాకు తెలీదు, అక్కడ నుండి మరలా నీ ప్రస్థానాన్ని ప్రారంభించగలుగుతాడు ఆయన. బ్రతకడానికి నీ మెతుకులు పెట్టినప్పుడు నాకు ఈ బైబిల్ వద్దని విసిరేసిన నా సాక్ష్యం అందరికీ తెలిసిందే. జీవితం సొంత నిర్ణయాల తీరులో చాలా మోసపోయి, జీవితపు చరమస్థితి మరణ పంచుల దాకా వెళ్ళిపోయి, బ్రతకడం కష్టమయ్యి, చావే బెటర్ అనుకొని ఉప్పేరు బిజ్జి మీద నుండి దూకి చావడానికి వెళ్ళిపోయిన మనిషిని నేను. అనవసరం ఈ జీవితం అనుకో. ఇక చచ్చిపోతే సమాధులు పెడతారు, ఇంకా హాయిగా నిద్రపోవచ్చాక ఏ బాధ ఉండదు అనుకున్నాను నేను వదిలేసుకున్నాను నా జీవితానికి. నేను ఫుల్ స్టాప్ పెట్టేసుకోవచ్చు, ఇక ఫుల్ స్టాప్ పెడితే అంతా అయిపోద్ది, ది ఎండ్ కార్డ్ అనుకో. నేను ఏ ముగింపు దగ్గర ఆగానో అక్కడ దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావని అడిగాడు ఆయన. ఎప్పుడైతే ఆయన అలా అడగడం ప్రారంభించాడో, ఆయన మాటకు లోబడి, ఆయన మాటలో దొరికిన ఆదరణకి, ప్రేమకి నా జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించాను. ఎప్పుడైతే అప్పగించడం ప్రారంభించానో నాలో తెలియని దేవుని ప్రేమ నింపబడింది. నా అంతరంగానికి నెమ్మది, సమాధానం, స్తోత్రం కలుగునుగాక. నా తప్పిదాలని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నీ నోటికి పాటలు ఇస్తున్నాను, అవి అనేకులను బలపరిచి బ్రతికిస్తాయి అన్నాడు. అప్పుడే రాసుకున్నాను ఈ పాటలు. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నా జీవితానికి యజమానుడా, నాశలను తీర్చువాడయ్యా. ఇంతకుముందు పాడు, నిన్ను మాత్రమే. దేవుడు నా కథకు నేను ఫుల్ స్టాప్ పెట్టుకుంటుంటే దాన్ని చెరిపి కామ పెట్టి కథ ఈ రోజుకి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఆయన. ఎప్పుడో నా ఫుల్ స్టాప్ ఎక్కడ 2015 దగ్గర, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? 26 దాకా. ఆ ఫుల్ స్టాప్ ఆయన చెరపకపోతే కథ ఎక్కడ ఆగేది? చెరిపాడు కనుకే రాజాని జనది వచ్చింది, నిన్ను మాత్రం వచ్చింది, ఎన్నో వచ్చింది ఉంటాయి. ఆగిపోయేలాగా కొన్ని ఇక దాకా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసే పరిస్థితులు వచ్చేస్తాయి. ఫుల్ స్టాప్ పెట్టబడిన ఓపిక ఎదురు చూడగలిగితే ఒక రోజు ఆయన హస్తం అదే ఫుల్ స్టాప్ని చెరిపేద్ది. హల్లెలూయా. నేనున్నాను కదా, దాన్ని ఆయన వెనకలరా, ఏది ఆపుతుందో ఎవడొస్తాడో నీ దగ్గరికి నేను చూస్తానంటాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు నన్ను ప్రభు తీరానికి తీసుకెళ్తాడు? హల్లెలూయా. నీ పక్కన ఉన్న వారు చేయి పట్టుకొని మాట చెప్పు, న్యాయం కాదు. నీ పక్కన ఉన్న వారు షేక్ హ్యాండ్ ఇచ్చి, కంగారు పడకు, ప్రభు నిన్ను అద్దరికి తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. కంగారు పడమాకండి, అవిశ్వాసం ఉండమాకండి, అవిధేయులుగా జీవించమాకండి. ప్రభుకి మన జీవితాలు అప్పగిద్దాం. చెప్పండి, ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? ఆదరికి. స్తోత్రం కలుగునుగాక. కోరిన రేవుకైన నిన్ను నన్ను లేచి నిలబడదాం, ప్రార్థించారు.